హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంజెల్స్ వరల్డ్. శ్రావణ మాసం వస్తుంది కదా ఫ్రెండ్స్. అమ్మవారికి గాజులు అంటే చాలా ఇష్టం కాబట్టి గాజుల దండ వేస్తే చాలా మంచిది. సో గాజుల దండ ఎలా కట్టుకోవాలో ఏంటో చూద్దాం రండి. నా దగ్గర 3 కలర్స్ ఉన్నాయి కాబట్టి నేను ఈ 3 కలర్స్ తీసుకున్నాను. రెడ్, గ్రీన్, ఆరెంజ్ తీసుకున్నాను. కొన్ని తర్వాత దారం, ఇది ఊల్ దారం అంటే అందరికీ తెలిసే ఉంటుంది. ఈ దారంతో కట్టుకుంటే చాలా బాగుంటుంది. ముందుగా ఈ దారాన్ని మనకి ఎంత పొర కావాలో ముందుగా అంతా తీసుకొని కట్ చేసేసుకోవాలి. ఇలా గాజుని తీసుకొని ఫస్ట్ గాజుకి ముడేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఫస్ట్ గాజు ఇట్లా ముడేస్తేనే గాజులు అనేవి జారకుండా ఉంటాయి. ఫస్ట్ ఇది లాస్ట్ ఇది ముడేసుకోవాలి. ఇట్లాగా గాజు తీసుకొని గాజు లోపల నుంచి తాడు రానిచ్చి ఇట్లా తిప్పేయాలన్నమాట. సరిగ్గా చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ గాజు తీసుకోవాలి, లోపల నుంచి దారం రానిచ్చి మళ్ళీ పైనుంచి లోపలికి తిప్పుకోవాలి. చూస్తున్నారు కదా, ఇట్లాగా అన్ని కలర్స్ అన్నీ అట్లాగా కాంబినేషన్ చూసుకొని మంచిగా సెట్ చేసేసుకొని చుట్టేసుకోవాలి. ఇలాగ అన్నీ వరుసగా అల్లేసుకోవటమే ఫ్రెండ్స్. శ్రావణ మాసం అందరూ పూజలు మంచిగా చేసుకోవాలి. అమ్మవారి దయ అందరి మీద ఉండాలి ఫ్రెండ్స్. మీరు కూడా శ్రావణ మాసం ఎలా చేసుకుంటారో, అమ్మవారికి అలంకరణ ఎలా చేస్తారో ఏంటో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాగ మాలిక అల్లుకున్న తర్వాత చక్కగా అమ్మవారికి వేసుకొని అలంకరించుకుంటే చాలా బాగుంటుంది. ఇలాగనే చిట్టి గాజులు కూడా అమ్మవారికి చాలా ఇష్టం కదా ఫ్రెండ్స్. చిట్టి గాజుల మాల కూడా నేను మీకు చూపిస్తాను. అది కూడా చేసుకొని అమ్మవారికి వేసుకోండి. మన గాజుల మాల రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. కొన్ని ఇట్లా కట్టేసుకొని చక్కగా అమ్మవారికి ఇట్లా వేసేసుకుంటే చాలా మంచిది, చాలా బాగుంటుంది కూడా అలంకరణ. ఇట్లా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాగా అచ్చం గాజులతోనే కాకుండాను ఇంకొక మాల కూడా నేను చూపిస్తాను ఫ్రెండ్స్, అది కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే మా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్కి వస్తాయి ఫ్రెండ్స్. అప్పుడు మా వీడియోస్ అన్నీ మీరు చూసేసేయచ్చు.